రాజకీయాల నుంచి తాను తప్పుకుంటున్నానని సంచలన ప్రకటన చేశారు వైసీపీ నేత విజయసాయిరెడ్డి. రేపు రాజ్యసభ సభ్యత్వానికి కూడా ఆయన రాజీనామా చేయబోతున్నట్టుగా ప్రకటించారు. ఏ పార్టీలోనూ చేరడం లేదంటూ కూడా ఆయన క్లారిటీ ఇచ్చారు. రాజకీయాలకు తాను గుడ్ బై చెప్తున్నట్టుగా ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. రేపు రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయబోతున్నట్టుగా కూడా ఆయన ప్రకటించారు. ఏ పార్టీలో కూడా చేరడం లేదంటూ కూడా ఆయన క్లారిటీ ఇచ్చారు. గత కొంతకాలంగా కూడా విజయసాయిరెడ్డి కొంత నర్మగర్భంగానే వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఒక సంచలన నిర్ణయం అయితే వెలువడింది. ఈ నిర్ణయం తాను పూర్తి వ్యక్తిగతంగా తీసుకున్నానంటూ, రాజకీయాలకు గుడ్ బై చెప్తున్నానంటూ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రకటించారు. రేపు రాజ్యసభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేయబోతున్నట్టుగా ఆయన ప్రకటించారు. అంతేకాకుండా ఏ పార్టీలో కూడా చేరటం లేదంటూ కూడా క్లారిటీ ఇచ్చారు. సహజంగానే ఇలాంటి రాజీనామా ప్రకటనల తర్వాత అనేక స్పెక్యులేషన్స్ నడుస్తూ ఉంటాయి. ఆ పార్టీలోకి వెళ్లారు, ఈ పార్టీలోకి వెళ్లారని. ఆ స్పెక్యులేషన్స్ కి ఎలాంటి చోటు లేకుండా ఒక క్లారిటీ అయితే ఇచ్చేశారు. తాను ప్రస్తుతానికైతే ఏ పార్టీలోకి చేరడం లేదు అంటూ ఆయన క్లారిటీ ఇచ్చారు. అలాగే తన రాజ్యసభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తున్నట్టుగా కూడా ఆయన ప్రకటించారు. చంద్రబాబు కుటుంబంతో వ్యక్తిగత విభేదాలు లేవంటూ కూడా ఆయన క్లారిటీ ఇచ్చారు. ఏదైనా సరే రాజకీయ పరంగా తప్ప వ్యక్తిగతంగా తమకు ఎలాంటి విభేదాలు లేవంటూ కూడా క్లారిటీ ఇచ్చారు. రాజకీయాల నుంచి తాను తప్పుకుంటున్నానని సంచలన ప్రకటన చేశారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. దీనికి సంబంధించి ఏపీ ఇన్పుట్ ఎడిటర్ చంద్రశేఖర్ అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. చంద్రశేఖర్, అన్ఎక్స్పెక్టెడ్ గా తీసుకున్న నిర్ణయమా లేకపోతే ఆయన వ్యూహాత్మకంగానే తీసుకున్నారా? ప్రస్తుతానికైతే వైసీపీ నేత విజయసాయిరెడ్డి ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు. తాను రాజ్యసభ సభ్యత్వంతో పాటు ఏ పార్టీలో కూడా చేరటం లేదని క్లారిటీ ఇచ్చారు. ఎలా తీసుకోవాలి? దీని మీద మీ విశ్లేషణ ఏంటి? ఇది అనూహ్యమైన నిర్ణయంగా భావించాలి దేవి. ఎందుకంటే ఆయన పార్టీలో నెంబర్ 2-3 పొజిషన్ లో ఉన్నారు. జగన్ తర్వాత సజ్జల గానీ, సుబ్బారెడ్డి గానీ, తర్వాత సాయిరెడ్డి, వీళ్ళందరూ కూడా పార్టీలో కీలకమైన వాళ్ళు. జగన్ కి వెన్నుదన్నుగా ఉన్నవాళ్ళు. జగన్ కష్టాల్లో ఉన్నప్పుడు కానీ, జగన్ అధికారంలో ఉన్నప్పుడు కానీ మొత్తం సాయిరెడ్డి వెన్నంటూ ఉన్నారు. ఇప్పుడు ఈయన హఠాత్తుగా ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణాలు ఏంటనేది ఇప్పటికిప్పుడు మనం చెప్పలేం. కానీ మొత్తానికైతే ఆయన తీసుకున్న నిర్ణయం వైసీపీ పార్టీకే కాదు, మొత్తం రాష్ట్రంలోని అన్ని పార్టీల్లో కూడా చర్చనీయాంశం విషయం. ఎందుకంటే సాయిరెడ్డి ఇలాంటి వ్యక్తి కొద్దిగా ఆయన గట్స్ ఉన్నాయి, కొద్దిగా గట్టిగా టీడీపీని కానీ ఆయన బీజేపీతో చర్య చేసినప్పటికీ ఈ పార్టీలన్నింటినీ కూడా గట్టిగా ఎదుర్కొన్నారు. ఈ మధ్య కూడా తన మీద వచ్చిన ఆరోపణల విషయంలో కూడా ఆయన గట్టిగానే స్పందించి రియాక్ట్ అయిన పరిస్థితి చూసాం. ఆయన ఈ మధ్య అంతకు ముందు పనిచేసిన ఉత్తరాంధ్రకి ఇన్ఛార్జిగా తిరిగి జగన్మోహన్ రెడ్డిని నియమించారు. మళ్ళీ పార్టీని విజయపదంలోకి తీసుకురావడానికి మేమంతా కృషి చేస్తాము, పనిచేస్తామని లాస్ట్ మంత్ లో కూడా వైజాగ్ లో వెళ్ళి చెప్పారు. అలాంటి విజయసాయిరెడ్డి ఇప్పుడు హఠాత్తుగా ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారనేది చర్చనీయాంశంగా మారింది. జగన్ తో మాట్లాడారా, జగన్ తో చెప్పి నిర్ణయం తీసుకున్నారనే సమాచారం అయితే లేదు. ఎందుకంటే జగన్ దేశంలో లేరు, ఆయన లండన్ లో ఉన్నారు. జగన్ తో కలిసి ఉన్నట్టయితే ఆయనకు లండన్ వెళ్ళడానికి ముందే చెప్పాలి. లండన్ వెళ్ళడానికి ముందు జగన్ ని సాయిరెడ్డి కలిసినట్టు లేదు. అంటే ఈ మధ్య కాలంలో జరిగిన డెవలప్మెంట్స్ అన్నింటినీ కూడా చూసుకున్న తర్వాత నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే సాయిరెడ్డి వైసీపీలో కీలక పాత్ర పోషిస్తూనే వైసీపీకి కేంద్రంలో బీజేపీకి, అంటే ఈ ఎలక్షన్ కు ముందు 2019 నుంచి 2024 వరకు కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో వైసీపీ అధికారంలో ఉంది. ఈ రెండు పార్టీల మధ్య సమన్వయం చేయడం కానీ, రెండు పార్టీల నేతలతోటి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన కార్యక్రమాల్లో అనుసంధానం చేయడంలో కీలక పాత్ర సాయిరెడ్డిదని చెప్పొచ్చు. ఆయనకి బీజేపీ ఉన్న మోడీ దగ్గర నుంచి అందరి దగ్గర కూడా ఈయన వెళ్లేవారు. ఆ కార్యక్రమాలను కూడా సరిదిద్దాడు, చక్కబెట్టాడు. ఇప్పుడు హఠాత్తుగా ఎందుకు ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారనేది మనం చెప్పలేం. కానీ కీలకమైన నిర్ణయమే ఆయన తీసుకున్నారు. మొత్తం 10 మంది ఎంపీలు రాజ్యసభలో ఉంటే ఇప్పటికే 3 రాజీనామా చేశారు. ఇప్పుడు సాయిరెడ్డి కూడా మొత్తానికి రాజకీయాల నుంచే నేను బయలుదేరుతున్నా అని చెప్పారు. 2 కీలకమైన విషయాలు కూడా అందులో చెప్పారు సాయిరెడ్డి. పవన్ కళ్యాణ్ తో నాకు వ్యక్తిగతంగా శత్రుత్వం లేదని ఒక క్లారిటీ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గా ఉన్నారు ఏపీలో. అలాగే టీడీపీతో కూడా నాకు వ్యక్తిగతంగా ఇటువంటి విభేదాలు లేవు, వాళ్ళ చంద్రబాబు ఫ్యామిలీతో కూడా నాకు ఎటువంటి గొడవలు లేవని చెప్పారు. అంటే రాజకీయాల నుంచి వైదొలుగుతున్న సాయిరెడ్డి తాను రాజకీయంగా
అధికారంలో ఉన్న పార్టీలకు కానీ కూటమికి కానీ టార్గెట్ కాకుండా ఉండడం కోసమే ఈ క్లారిటీ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. తాను ఇప్పుడు రాజీనామా చేసినంటే వేరే రాజకీయ పార్టీల్లో వేరే పార్టీలో చేరతానని మాత్రం అనుకోవద్దని, తాను ఏ రాజకీయ పార్టీలో చేరనని తన భవిష్యత్ అంతా కూడా వ్యవసాయం చేసుకోవడంలోనే నిమగ్నమైపోతానంటూ కూడా క్లారిటీ ఇచ్చారు. కానీ ఏం చేస్తాడు, భవిష్యత్తులో ఏమవుతాడనే దానికంటే కూడా ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్న వ్యక్తి హఠాత్తుగా వైసీపీ నుంచి వైదొలుగుతున్నానంటూ 5 నిమిషాల క్రితం ట్విట్టర్లో పెట్టేసి వదిలేయడం చూస్తా ఉంటే ఇది పార్టీకి, వైసీపీకి షాకింగ్, వైసీపీ శ్రేణులకు షాకింగ్, మిగతా పార్టీలు కూడా ఆలోచిస్తున్నాయి సాయిరెడ్డి ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారని. ఈ మధ్య ఆయన మీద కొన్ని వ్యక్తిగత విమర్శలు కూడా వచ్చినాయి. 2 నెలల పాటు బాగా మీడియాలో ఆయన నడిచారు. దాని మీద కూడా ఆయన కోర్టుకి వెళ్ళారు, పౌరు నష్టం దావా ఇచ్చారు, రకరకాల ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. వైజాగ్ లో భూములకు సంబంధించి ఆయన మీద కూడా కొన్ని ఆరోపణలు వచ్చాయి. అటన్నిటికి కూడా ఆయన సమాధానం చెప్పుకున్నారు, కోర్టుకు వెళ్లారు. ఇలాంటి కార్యక్రమాలు జరుగుతున్న సమయంలోనే గట్టిగా వైసీపీ నుంచి పోరాడుతున్నారు అనుకుంటున్న సమయంలో, ఆ పోరాడే నాయకుల్లో ఒకరు ఉన్నారు అనుకుంటున్న సమయంలోనే సాయిరెడ్డి ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారనేది క్లారిటీ రావాల్సింది. ఆయనకే ఆయన చెప్తే గానీ ఈ విషయం మనకు తెలిసే అవకాశం లేదు. ఆయన టైట్ లిప్, ఏ విషయాన్ని కూడా అంత తొందరగా ఆయన బయటపెట్టే రకం కాదు. ఆయన చార్టెడ్ అకౌంటెంట్ గా ఉన్నారు. ఆయన ఎలా రాజకీయాల్లో ఉన్నప్పుడు కూడా చాలా గుమ్మనంగా వ్యవహరించే వాళ్ళు. తనదైన స్టైల్లో తనకు నష్టం చేస్తున్న కొన్ని విషయాలు తెలిసినా కూడా ఆయన ముక్కుచూడుగా వెళ్ళారు. పార్టీలో కూడా ఆయన ఒక రకంగా ఇబ్బంది ఎదుర్కొన్న పరిస్థితి కూడా ఉంది. ఒక దశలో విజయసాయి రెడ్డి సోషల్ మీడియా ఇన్ఛార్జి ఉన్నప్పుడు ఆయన తప్పించి సజ్జల భార్గవ రెడ్డి ఇన్ఛార్జిగా పెట్టినప్పుడు కూడా ఆయన పార్టీలో ఫీల్ అయినట్టుగా తెలిసింది. ఉత్తరాంధ్రకి ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు ఉత్తరాంధ్రలో పార్టీకి నష్టం చేస్తున్నారని విమర్శలు ఎదుర్కొన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆయన తీసుకొచ్చి సెంట్రల్ పార్టీలో బాధ్యతలు అప్పగించారు. అప్పుడు కూడా సాయిరెడ్డి కొద్దిగా ఇబ్బందిగా ఫీల్ అయ్యాడని విమర్శలు వచ్చాయి. ఎందుకంటే అక్కడ జగన్మోహన్ రెడ్డి ఉంటారు, జగన్మోహన్ రెడ్డి తర్వాత సజ్జలు ఉంటారు, సజ్జల తర్వాత సాయిరెడ్డి తర్వాత సుబ్బారెడ్డి ఉన్నారు. సజ్జలకి సుబ్బారెడ్డికి ఎప్పుడు కూడా పౌచేది కాదు. కానీ వీటన్నిటిని కూడా పట్టించుకోకుండా సాయిరెడ్డి జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన వ్యవహారాలన్నింటినీ కూడా ఢిల్లీలో చక్కబెడుతూ ఉండేవాళ్ళు. అయితే ఇక్కడ మనం ఒక విషయం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఈ మధ్య కాలంలో లాస్ట్ ఇయర్ లో వైవి సుబ్బారెడ్డిని రాజ్యసభకు పంపించారు జగన్మోహన్ రెడ్డి. రాజ్యసభలో జగన్ ప్రతినిధిగా, కేంద్రంలో జగన్ ప్రతినిధిగా వైవి సుబ్బారెడ్డి కూడా కీలక పాత్ర పోషిస్తా ఉన్నారు. ఆయన కూడా కీలక విషయాల్లో పార్టీకి, బీజేపీ నాయకత్వానికి సంబంధించి కొన్ని విషయాల్లో మాట్లాడటానికి కూడా ఆయన కూడా చొరవ చూపుతున్నారు. మరి ఇలాంటి విషయాల్లో ఏమైనా హత్య అయ్యారా, లేకపోతే ఇప్పుడు వరుసగా ఆయన కొన్ని కేసులు చుట్టుపడుతున్నాయి. ఆయన కూతురుకు సంబంధించిన వ్యవహారాలకు సంబంధించిన విషయాలు కూడా కోర్టుల్లో ఉన్నాయి. కోస్టల్ రెగ్యులేటరీ అథారిటీ CRZ కు సంబంధించిన భూములను ఆమె ఆక్రమించారనే విషయం గురించి కోర్టులో కేసులు నడుస్తున్నాయి. కొంత ప్రభుత్వం కూడా కొన్నింటిని కూలగొట్టింది, కాంపౌండ్ వాల్ లాంటి వాటిని కూడా కూలగొట్టింది. అంటే ఇలాంటి వాటికి భయపడే రకం అయితే సాయిరెడ్డి కాదు. ఎందుకంటే జగన్ తో పాటు అనేక కేసుల్లో ఆయన కూడా సహనిందితుడిగా ఉన్నారు. 11-12 కేసుల్లో ఆయన ఉన్నారు. అలాంటప్పుడే సాయిరెడ్డి ఇలాంటి నిర్ణయం తీసుకోలేదు. పైగా ఇప్పుడు ఎలక్షన్ జరిగి 7 నెలలు అవుతోంది. 7 నెలల్లో కూడా ఆయన గట్టిగా పోరాటానికి నిర్ణయించుకున్నారు. పైగా ప్రభుత్వం నుంచి కూటమి టార్గెట్ చేసిందా సాయిరెడ్డిని అంటే రెగ్యులర్ గా ఆ వైజాగ్ జరిగే విషయం తప్ప మిగతా విషయాలు ఏమి కూడా సాయిరెడ్డికి సంబంధించిన వాటిలో ప్రభుత్వం వైపు నుంచి జరగలేదు. మరి ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారనేది ఆశ్చర్యకరంగానే భావించాల్సి వస్తుంది. ఇప్పటికిప్పుడైతే ఆయన దాంట్లో క్లారిటీకి ఇచ్చారు. ఆయన తొలి ప్రకటనలోనే మొత్తం అన్ని విషయాలు కూడా ప్రకటించారు. కేవలంగా ఏకవాక్యంలో నేను రాజీనామా చేస్తున్నాను, నేను పార్టీ నుంచి వైదొలుగుతున్నానని చెప్పకుండా టీడీపీ తోటి తనకి ఇంతకు ముందు ఎలాంటి సంబంధాలు ఉండేవి, అలాగే పవన్ కళ్యాణ్ తో ఎలా ఉండేవాడు అని కూడా ఆయన చెప్పారు. అంటే తదుపరి వాళ్ళతోటి తనకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా చూసుకోవడానికి చెప్పినట్టుగా అవుతుంది. క్లారిటీ ఇచ్చారు. నేను వ్యవసాయం చేసుకుంటాను, చార్టెడ్ అకౌంటెంట్, నేమ్ ఆయనకి మంచి నేమ్ ఫేమ్ ఉన్న వ్యక్తి, ఆయన వచ్చేసి వ్యవసాయం చేసుకుంటామని చెప్తా ఉన్నారు. డబ్బులు పదవులు ఆశించి రాజీనామా చేయట్లేదని కూడా చెప్పారు. ఇదైతే అనూహ్య నిర్ణయం. ఇంతకు ముందు మనం చెప్పుకున్నట్టుగా ఈ రాజ్యసభకి వైసీపీ నుంచి ఎన్నికైన ఆర్ కృష్ణయ్య గాని మిగతా వాళ్ళు రాజీనామా చేసినప్పుడు, మోపిదేవి వెంకటరమణ వీళ్ళు రాజీనామా చేసినప్పుడు వీళ్ళందరూ కూడా డబ్బులకు ఆశపడిపోయి టీడీపీ, బీజేపీ ట్రాప్ లో పడిపోయి వైసీపీని వదిలి ఆ పార్టీల నుంచి మళ్ళీ రాజ్యసభకు ఎన్నికైన విమర్శలు ఎదుర్కొన్నాం. ఇప్పుడు సాయిరెడ్డి లాంటి లీడర్ ఈ పదవికి రాజీనామా చేసి హఠాత్తుగా ఈ నిర్ణయం తీసుకొని మొత్తం రాజకీయాల నుంచే పక్కకి వెళ్ళిపోతానని చెప్పడం కూడా చర్చయాంశంగా మనం చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే మొన్న నెల్లూరు చంద్రశేఖర్ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు వెన్నుదన్నుగా ఉండి జగన్ కు నెంబర్ 2 పొజిషన్ లో ఉండి సపోర్ట్ చేసి తాను కష్టకాలంలో ఉన్నప్పుడు తాను ఆరోపణలు ఎదుర్కొన్నప్పుడు పార్టీ తనకు అండగా నిలవలేదన్న మనస్తాపానికి ఏమైనా గురయ్యారా? హలో
తనపై ఆరోపణలు వచ్చినప్పుడు పార్టీ తనకు వెన్నుదన్నుగా నిలవలేదన్న మనస్తాపానికి ఏమైనా గురయ్యారా విజయసాయిరెడ్డి? వైసీపీలో అయితే అది నడుస్తుంది కొంతకాలంగా. వైసీపీలో కీలక నేతల మీద ఈ ప్రభుత్వం మారిన తర్వాత, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక వైసీపీ ప్రతిపక్షంలో పోయిన తర్వాత కొంతమంది నాయకులు విమర్శలు ఎదుర్కొన్నారు. ఆ విమర్శలు ఎదుర్కొన్న నాయకులకి పార్టీ వైపు నుంచి సపోర్ట్ రాని విషయం వాస్తవమే. ఇప్పుడు ఇదే సాయిరెడ్డి ఒక ఎండోమెంట్స్ అధికారి విషయంలో కొన్ని ఆరోపణలు ఎదుర్కొన్నారు. అలాగే సజ్జల రామకృష్ణారెడ్డి కొన్ని ఆరోపణలు ఎదుర్కొన్నారు. అలాగే ఇంకొంతమంది విడుదల రజని ఆమె మీద కొన్ని ఆరోపణలు ఎదుర్కొన్నాయి. అలాగే అంబటి రాంబాబు మీద కొన్ని ఆరోపణలు. ఎవరి మీద ఆరోపణలు వస్తే వాళ్ళే మాత్రమే దాన్ని ఖండించుకోవటమో, దానికి వివరించుకోవటమో, లేకపోతే దానికి సంబంధించిన లాభ నష్టాలన్నీ కూడా చూస్తా ఉన్నారు. ఇప్పుడు మనం చూస్తా ఉన్నాం పేర్ని నాని, ఆయన భార్య మీద కేసులు అయినాయి. ఆయన విషయంలో కూడా పార్టీ వైపు నుంచి ఎవరు వచ్చి నాని మంచోడు, నాని అలాంటి వాడు కాదని చెప్పిన పరిస్థితి లేదు. నానియే వైసీపీ ఆఫీసులోకి వచ్చి ప్రెస్ మీట్ పెట్టుకొని నానియే తన మీద పెట్టిన కేసులను ఖండించుకోవాల్సిన పరిస్థితి. ఇది సాయిరెడ్డికే కాదు, నానికి అందరికీ ఉంది. ఆ పార్టీలో ఆ రకమైన పరిస్థితి ఉంది. అది కూడా కారణం అయితే కావచ్చు, మనం ఊహించుకోవచ్చు. ఇప్పుడు ఈయన తీసుకున్న నిర్ణయానికి సంబంధించి ఎందుకు ఈ విధంగా జరిగింది, ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారంటే ఇంటర్నల్ గా ఆ స్థాయిలో పార్టీ ఇప్పుడు నిర్ణయాలు తీసుకోవడం, ఆ నిర్ణయాలకు సంబంధించి అమలు కాని అంటే సాయిరెడ్డి లాంటి వాళ్ళు ఏదైనా నిర్ణయం తీసుకుంటే దాన్ని అమలు కాకుండా అడ్డుపోయే పరిస్థితులు కూడా ఇంకా పార్టీలో ఏం మొదలు కాలేదు. 7 నెలల క్రితమే ఎలక్షన్లు అయిపోయి మళ్ళీ జమిలీ ఎన్నికలు వస్తాయన్న ఉద్దేశంతోనే పార్టీని ఈ మధ్య కాలంలో జగన్మోహన్ రెడ్డి కొంచెం చేశారు. మొన్న రైతులకు గిట్టుబాటు ధర రావడం లేదని ఒక ధర్నా చేశారు. వచ్చే నెలలో విద్యార్థుల ఫీజులు రీయింబర్స్మెంట్ జరగట్లేదని ఇంకో ధర్నా చేశారు. ఇలా అంటే ధర్నాలు చేస్తున్నారు కానీ పార్టీలో ఇంకా కీలక నిర్ణయాలు తీసుకొని పార్టీలో నాయకత్వాన్ని మార్చే నిర్ణయాలు ఏమీ జరగలేదు. మరి ఒకవేళ అలాంటి జరిగి ఉంటే జగన్తో కలిసి జగన్తో చెప్పిన తర్వాత ఈయన నిర్ణయం తీసుకుని ఉండేవాళ్ళు. జగన్ దేశంలో లేరు. దేశంలో లేనప్పుడు జగన్ విదేశాలకు కూడా వారం రోజుల పైనే అవుతోంది. ఈ వారం రోజుల సమయం తీసుకున్న తర్వాత ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు అని అంటే ఏదో బలమైన కారణమే ఆయన మీద ప్రభావం చూపించినట్టుగా మనం భావించవచ్చు దేవి. అంటే జగన్ కు తెలిసే జరుగుంటుందా, లేకపోతే జగన్ విదేశాల్లో ఉండగానే ఈ నిర్ణయం తీసుకుని ఇలా ప్రకటించేసేసారు? అలాగే మనం అక్కడ లెటర్లో కూడా చూస్తున్నాము జగన్కి అలాగే భారత్కి కృతజ్ఞతలు చెప్తున్నారు. అట్ ద సేమ్ టైం పవన్ కళ్యాణ్తో చిరకాల స్నేహం ఉందంటున్నారు. ఈ వ్యాఖ్యలు ఎలా తీసుకోవాలంటారు? అదే పవన్ కళ్యాణ్ అంటే క్లారిటీ ఇచ్చాడు ఆయన. నాకు పవన్ కళ్యాణ్తో కానీ వీళ్ళు అవుతా కూడా ఆయన పవన్ కళ్యాణ్ కూడా టార్గెట్ చేసి మాట్లాడేవాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు, వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు. అలాగే చంద్రబాబు టార్గెట్ చేశారు. కానీ వాళ్ళ త్వరతో నాకు వ్యక్తిగతంగా ఏ విభేదాలు లేవు అని చెప్పడం ద్వారా చూస్తా ఉంటే తన జోలు ఎవరు రావద్దు, నేను మీ జోలు అప్పుడంతా వచ్చింది పొలిటికల్ గా, మీతో నాకు వ్యక్తిగతంగా ఎటువంటి సంబంధాలు కానీ గొడవలు కానీ లేవు అనే విషయం గురించి మాత్రమే క్లారిటీ ఇచ్చినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు దేవి. చంద్రశేఖర్, పార్టీ పెట్టినప్పటి నుంచి వైసీపీ ఆవిర్భావం నుంచి జగన్ వెంటే ఉన్నారు. ఆయన కేసులతోనే కాదు, ఆయన రాజకీయ జీవితంతో కూడా ముడిపడి ఉంది విజయసాయిరెడ్డికి. ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్ తాను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాను, అలాగే రాజ్యసభ పదవికి రాజీనామా చేస్తున్నాను అని ఆయన ప్రకటించేశారు బహిరంగంగా. దీన్ని బట్టి ఎంతవరకు వైసీపీ శ్రేణుల్లో నైరాశ్యం నెలకొంటుంది? ఇది పార్టీకి ఎదురు దెబ్బ కాదా? పార్టీకి మొత్తానికి ఒక ఆలోచన అయితే కలుగుతుంది. ఎందుకు సాయిరెడ్డి పార్టీని వదిలిపెట్టిపోతున్నారు ఇలాంటి సమయంలోనే బాధ అయితే కార్యకర్తలు ఉంటుంది. కానీ పార్టీకి మొత్తంగా వచ్చేసి ఏదో అయిపోద్దనే ఆలోచన లేదు. ఏ పార్టీలో అయినా కీలకమైన నాయకులందరూ కూడా పార్టీని వదిలిపెట్టిన సందర్భాలు అన్ని పార్టీలు చూస్తున్నాం. కాంగ్రెస్ కూడా పెద్ద పెద్ద నాయకులను కోల్పోయింది, దేశంలో ఉంది. బీజేపీ కూడా అధికారంలో లేనప్పుడు పెద్ద పెద్ద నాయకులను కోల్పోయింది, అధికారంలో ఉంది. బీఆర్ఎస్ చూసాం. ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో కూడా హేమా హేమీలు అనుకున్న నాయకులు, నెంబర్ 2 అనుకున్న నాయకులు దేవేంద్ర గౌడ్ లాంటి వాళ్లే చంద్రబాబును వదిలిపెట్టి పక్కకి వెళ్ళిపోయారు. అయినా పార్టీలో ఒక నాయకుడు పోయినప్పుడు కొంత కార్యకర్తల్లో కొంచెం మానసికంగా కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది. ఆ ఒక్కదాంతో సైడ్ పోయాడు కాబట్టి ఇంకా ఈ పార్టీలో పార్టీలో చేయడానికి ఏమి ఉండదు, పార్టీ బతకదు అని వేరే దారి చూసుకున్నాననే అభిప్రాయం అయితే ఎవరికి రాదు. కొంత షాకింగ్ గురి చేస్తుంది. ఆయన మీద నెగిటివ్ గా కామెంట్ చేసే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే జగన్ అధికారం ఉన్నప్పుడంతా కూడా పక్కనుండి జగన్ అధికారం పోగానే పక్కకి వెళ్ళిపోయారనే అభిప్రాయం కూడా ఆయన మీద రావడానికి అవకాశం ఉంటుంది. అంటే బేసిక్ గా సాయిరెడ్డి కూడా రాజకీయ నాయకుడు ఏమి కాదు. ఆయన రాజకీయ నాయకుడు కాదు. బేసిక్ గా ఆయన చార్టెడ్ అకౌంటెంట్ గా ఉంటూ వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎం అయిన తర్వాత ఆయన కుటుంబానికి ఎప్పటి నుంచి ఆయన 30-40 నుంచి సంబంధాలు ఉన్న వ్యక్తిగా జగన్ కి దగ్గరే ఆ విధంగా జగన్ తో కలిసి జగన్ కు కొన్ని వ్యాపార
సంస్థలు లో కానీ వ్యాపార వ్యవహారాల్లో కానీ సహాయంగా ఉన్నారు. ఆ సహాయం చేస్తూనే ఇలా జగన్ కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టి సొంతంగా పార్టీ పెట్టుకున్నప్పుడు జగన్ పక్కన ఎవరు లేరనే ఉద్దేశంతో ఆయన చార్టెడ్ అకౌంటెంట్గా ఉంటూనే ఈ రాజకీయాల్లోకి వచ్చారు. అలా తనకు సహాయం చేసిన సాయిరెడ్డికి పార్టీలో కూడా కీలక పాత్ర పోషించే అవకాశాన్ని ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి తర్వాత రాజ్యసభకు పంపే అవకాశం ఇచ్చారు. పార్టీలో కీలక నిర్ణయాలు తీసుకోవడంలో భాగస్వామ్యం చేశారు. తనతో పాటు కొన్ని కేసుల్లో ఆయన ఇరుక్కున్నప్పటికీ ఆ విషయాలకు సంబంధించిన కాకుండా తనకు వెనుదనుగా ఉన్నాడు రాజకీయాలని అవకాశం ఇచ్చారు. అలాంటి అవకాశం ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి ఇలాంటి సమయంలో వదిలిపెట్టడం అనేది బలమైన కారణం ఉంటే ఆ కారణాన్ని సాయిరెడ్డి చెప్పి ఉంటే కార్యకర్తలు కూడా కొంత అవగాహన ఉండేది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా ఆయన చెప్పిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారా లేదనేది ఆ ట్వీట్లో చెప్పలేదు. ఆ ట్వీట్లో చెప్పి ఉంటే అది కొంత కార్యకర్తలకు ఇదిగా కొంత అవగాహన అర్థం చేసుకోవడానికి అవకాశం కల్పించినట్టు ఉండేది. కానీ ఇప్పుడు చూస్తే దాంట్లో కేవలం ఆయన రాజీనామా ప్రకటన, ఆయన భవిష్యత్ కార్యాచరణ మాత్రమే దాంట్లో ఉంది. జగన్మోహన్ రెడ్డికి సమాచారం ఇచ్చినట్లు లేదు. ఒకవేళ జగన్కి సమాచారం ఇచ్చి ఉంటే పరిస్థితి ఇంకో రకంగా ఉండొచ్చునేమో అని కూడా మనం అనుకోవచ్చు. మొత్తంగా మనం ఇప్పుడు ఏం మాట్లాడుకున్నా ఏం చేసినా కూడా ఇదంతా కూడా ఊహాగానాలు మాత్రం అవుతాయి. సాయిరెడ్డి అనే వ్యక్తి పార్టీలో కీలకంగా ఉన్నారు. ఆయన ఈ సమయంలో నిర్ణయం తీసుకోవడం అనేది ఖచ్చితంగా సంచలనంగా మారుతుంది, చర్చనీయాంశంగా మారే విషయం కాబట్టి దాన్ని ఖచ్చితంగా మనం అంచనా వేసుకోవచ్చు. మనం చూసాం తారకరత్న చనిపోయిన సమయంలో ఆ సమయంలో ఆయన టీడీపీకి బాగా దగ్గరగా ఉన్నట్టు కనిపించారు. అప్పుడే అంటే అంతకు ముందే ఆయన ఉత్తరాంధ్ర ఇన్ఛార్జిగా ఉన్న సాయిరెడ్డిని జగన్మోహన్ రెడ్డి ఆ బాధ్యతల నుంచి తప్పించేసి హెడ్ క్వార్టర్స్లో కొన్ని బాధ్యతలు అప్పచెప్పి హెడ్ క్వార్టర్స్లో ఉంచారు. దీనికి ఆయన కొంత ఇబ్బంది పడ్డాడు సాయిరెడ్డి, తనకు అవమానకరంగా ఫీల్ అయ్యాడు. అందుకోసమే తారకరత్న చనిపోయినప్పుడు తారకరత్న భార్య సాయిరెడ్డికి బంధువు అవుతుంది, తారకరత్న చంద్రబాబుకు బంధువు అవుతారు. ఆ ఎపిసోడ్లో అవసరానికి మించి తారకరత్న చనిపోయిన ఎపిసోడ్లో చంద్రబాబుతో కానీ టీడీపీ వాళ్ళతో కానీ సాయిరెడ్డి సన్నిహితంగా మెలిగాడనే అభిప్రాయం కూడా అప్పట్లో విమర్శలు వచ్చాయి. ఆయన టీవీలో ప్రముఖంగా కనిపించేవాడు. చంద్రబాబు ఎక్కడుంటే అక్కడ చంద్రబాబుతో మాట్లాడుతూ, చంద్రబాబుతో కలిసి కూర్చొని, చంద్రబాబుతో కలిసి తిరుగుతూ, అంటే సాయిరెడ్డి తన నిరసనను, తనకు ప్రాధాన్యత తగ్గించడాన్ని, తనకు ప్రాధాన్యత ఇవ్వకపోవడాన్ని జగన్మోహన్ రెడ్డికి ఆ రూపంలో నిరసన తెలియజేశారని అప్పట్లో అనుకున్నారు. అయితే ఎలక్షన్లో మళ్ళీ ఆయన తిరిగి యాక్టివ్ అయ్యారు, కొన్ని జిల్లాల బాధ్యతలు చూశారు, నెల్లూరులో ఎంపీగా పోటీ చేశారు, ఓడిపోయారు. ఈ కార్యక్రమాన్ని చూశారు. మళ్ళీ రాజ్యసభకు వెళ్ళిన ఆయన పార్టీ వ్యవహారాలను కూడా భుజాన వేసుకున్నారు. ఒకవైపు మిథున్ రెడ్డి, ఇంకోవైపు సుబ్బారెడ్డి, ఇంకోవైపు సాయిరెడ్డి ఢిల్లీలో పార్టీ వ్యవహారాలన్నిటికి సంబంధించిన తలంలోకలై ఉన్న సమయంలో ఈ మధ్య ఆయన మీద వచ్చిన విమర్శలకు సంబంధించి కూడా తీవ్రంగానే టీడీపీ మీద కానీ, మిగతా పార్టీల మీద కానీ, మిగతా వ్యక్తుల మీద కానీ ఆయన విరుచుకుపడ్డారు. ఇదంతా కూడా ఆయన ఆయన పోరాడతాడు, భవిష్యత్తులో ఫైట్ చేస్తారని అందరూ అనుకున్నారు. అయితే ఇప్పుడు ఈ నిర్ణయం ఆయన ఎందుకు తీసుకున్నారు అనేది మాత్రం ఇంకా మనం కొద్దిసేపు ఆగి ఆయన సహచరులతో ఎవరితో మాట్లాడదగిన మనకు అర్థమయ్యే పరిస్థితి ఉండదు. కానీ ఈ నిర్ణయం అయితే వైసీపీ నాయకులకి ఫస్ట్ షాకింగ్ అని చెప్పుకోవాలి. తర్వాత మిగతా పార్టీ నాయకులు కూడా ఆలోచన చేస్తారు, ఎందుకు సాయిరెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నారు, ఈ సమయంలో ఎందుకు ఆ స్థాయిలో నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది ఆయన ఈ సమయంలో అనేది చర్చ అయితే రాజకీయ వర్గాల్లో ఖచ్చితంగా జరుగుతుంది. ఇది షాకింగ్ విషయంగానే భావించాలి. ఏపీ రాజకీయాలకు సంబంధించి, అలాగే తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కూడా సాయిరెడ్డి సుపరిచితుడే కాబట్టి తెలంగాణకు కూడా ఇక్కడ కూడా చర్చ జరుగుతుంది. ఖచ్చితంగా సాయిరెడ్డి ఎందుకు వదిలేశాడు జగన్ అని. ఇప్పటికే చాలామంది జగన్మోహన్ రెడ్డిని వదిలేసిపోయారు. చాలామంది మాజీ ఎమ్మెల్యేలు పోయారు, చాలామంది మాజీ మంత్రులు పోయారు. చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి తన వాళ్ళు అనుకున్న వాళ్ళు చాలామంది కూడా ఆ ఓడిపోయిన తర్వాత పార్టీకి దూరంగా ఉన్నారు. ఇప్పటికీ చాలామంది మొన్న ఎన్నికల్లో పోటీ చేసిన వాళ్ళు, అంతకుముందు మంత్రి పదవులు అనుభవించిన వాళ్ళు జగన్ దగ్గర కూడా ఇప్పటికీ నోరు విప్పిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. కేసులకు భయపడి కానీ, మరొకదానికి కానీ, మరొక కారణం కానీ, ఈ రకరకాల యాంగిల్స్ అన్నీ ఉన్న సమయంలో గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కానీ, గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని కానీ కొంతమంది ఇంకా మాట్లాడలేదు, కనిపించట్లేదని కూడా నడుస్తూ ఉంది, చర్చ నడుస్తుంది. ఈ మధ్య కాలంలోనే కొంతమంది నోరు విప్పుతున్నారు గట్టిగా. రోజా లాంటి వాళ్ళు ఇప్పటికి కొంచెం ఫైటింగ్ స్పిరిట్తో ముందుకు వస్తున్న ఈ సమయంలో సాయిరెడ్డి వెళ్ళడం అనే దాన్ని పార్టీ ఖచ్చితంగా కూడా కొద్దిగా ఒక జర్కిచ్చే అంశం. కానీ రాజకీయాల్లో ఒక వ్యక్తి పోయినంత మాత్రాన మొత్తం ఏదో కోల్పోతారన్న విషయం అయితే ఉండదు. ఎందుకంటే
40% ఓటింగ్ని మొన్న వైసీపీ ఈ ఎలక్షన్లో తీసుకుంది. అంత ఓటింగ్ తీసుకున్న పార్టీ ఇలాంటి ఒక వ్యక్తులతోటే ఒక నాయకుడితోటి పోతేనే ఏదో అయిపోద్ది అనుకోవడానికి లేదు. ఈ నిర్ణయం వెనక కారణాలు ఏంటనేది బయటకు వస్తే కానీ తెలిసే అవకాశం లేదు. కొంతమంది పత్రికాధిపతులతో కూడా ఈ మధ్య సాయిరెడ్డి నేరుగా ఢీకున్న పరిస్థితిని మనం చూసాం. ఆ విధంగా పెద్ద చర్చీయాంశం కూడా అయింది ఈ వ్యవహారం అంతా కూడా. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈయన రాజ్యసభను వదులుకోవడం, రాజకీయాలకు దూరంగా ఉండడంతో ఆ ప్లేసు ఎవరికి ఇస్తారు ఏంటనేది కూడా చర్చనీయాంశం ఉంది. రాజ్యసభ కనుక ఇప్పుడు ఉప ఎన్నికలు వస్తే మొన్న మూడు సీట్లకు ఉప ఎన్నికలు వచ్చాయి. ఆ 3 కూడా టీడీపీ ఖాతాలో పడ్డాయి, బీజేపీ ఖాతాకు ఒకటి వెళ్ళింది. ఇప్పుడు రాజ్యసభకు విజయసాయిరెడ్డి రాజీనామా చేస్తున్నారు కాబట్టి వైసీపీకి ఒక సీటు తగ్గుతుంది, ఆ సీటు కూటమి ఖాతాలో పడుతుంది. దీని వెనక ఎటువంటి ఏర్పాట్లైనా ముందుగానే సాయిరెడ్డి చేసుకున్నారనేది కూడా మనం చూడాల్సింది. అంటే తన రాజీనామాతో వచ్చే సీటుని బీజేపీకి ఇస్తారా లేకపోతే టీడీపీకి ఇవ్వడానికి ఏమైనా ఒప్పందాలు జరిగాయని. ఎందుకంటే వైసీపీ నుంచి రాజ్యసభకు ఎన్నికైన ఆర్ కృష్ణయ్య రాజీనామా చేసిన తర్వాత అనూహ్యంగా బీజేపీ అభ్యర్థిగా ఆయన మళ్ళీ పోటీ చేసి బీజేపీ తరఫున రాజ్యసభకు వెళ్ళిన పరిస్థితి ఉంది. అంటే ఇది ముందస్తు చేసుకున్న ఒప్పందంగానే మనం భావించాం అప్పుడు. ఇప్పుడు సాయిరెడ్డి ఈ విధంగా హఠాత్తుగా రాజకీయాల నుంచి వైదొలుగుతూ అటు ప్రధానమంత్రితోటి అమిత్ షాతో తనకున్న సంబంధాలన్నింటినీ కూడా ఆ ట్వీట్లో చెప్తూ వైదొలిగిన నేపథ్యంలో ఇప్పుడు ఈ వ్యవహారాల మీద ఆయన చేస్తున్న ఈ వ్యవహారాన్ని కూడా ఎందుకు చేశారనే విషయాలు కూడా మనకు పోయిన తెలిసే అవకాశం ఉంటుంది. ఇప్పుడు రేపు సాయిరెడ్డి రాజీనామా చేయబోతున్నారు. రాజ్యసభ వైస్ చైర్మన్ ఉపరాష్ట్రపతి ధన్కర్ని ఆయన కలవబోతున్నారు. కలిసిన తర్వాత రాజీనామా లేఖిస్తారు. రేపు సాయంత్రం ఆయన హైదరాబాద్కు వస్తారు. రాజీనామా చేసిన తర్వాత ఢిల్లీలో ఏమన్నా మాట్లాడతారా లేకపోతే హైదరాబాద్ వచ్చిన తర్వాత మాట్లాడతారా, అసలు మాట్లాడటానికే ఇష్టపడాలనేది కూడా చూడాల్సి ఉంది. ఏంటి సాయిరెడ్డి వ్యూహం ఈ విషయంలో, ఎందుకు జగన్మోహన్ రెడ్డిని వదిలిపెట్టాల్సి వచ్చింది అనేది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. తాను ఇబ్బంది పడ్డాను అని అంటే ఎలక్షన్ అయిపోగానే చెప్పి ఉండాల్సింది, లేకపోతే ఇబ్బంది పడినప్పుడే చెప్పి ఉండాల్సింది. అలాంటి ఇబ్బంది ఉందా నిజంగానే అనేది ఒక చర్చ. ఇబ్బంది లేకపోతే హఠాత్తుగా జగన్మోహన్ రెడ్డి దేశంలో లేని సమయంలో రాజీనామా చేసి నేను ఈ విధంగా వైదొలుగుతున్నాను రాజకీయాల నుంచి పూర్తిగా అని చెప్పడానికి ఏముంది. మనకు ఇంకో సమాచారం కూడా అంతా ఉంది. నిన్న రాత్రి అమిత్ షాని ఢిల్లీలో సాయిరెడ్డి కలిశారు. ఆ కలిసిన తర్వాత తన అభిప్రాయాన్ని అమిత్ షాతో పంచుకున్న తర్వాతనే ఆయన ఈ సాయంత్రం 5 గంటల సమయంలో 6 గంటల సమయంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా చెప్తా ఉన్నారు. అంటే మొత్తానికి రాజకీయంగా వైదొలగడానికి సిద్ధపడిపోయిన సాయిరెడ్డి తన భవిష్యత్ కార్యాచరణ అంతా కూడా బీజేపీ నాయకులతో చెప్పినట్టుగా అర్థమవుతా ఉంది. అమిత్ షాని కలవటం, అమిత్ షా తోటి ఆయనకున్న ఇంతకు ముందున్న సంబంధాలను కూడా మనం కూడా లెక్కేసుకోవాల్సి ఉంటుంది. కీలకమైన వైసీపీ నేతగా సాయిరెడ్డికి ఆయనకి మంచి ప్రాధాన్యత బీజేపీ నాయకత్వం లభించింది. ప్రధానమంత్రి కూడా ఆయనకి తరచుగా అపాయింట్మెంట్లు ఇచ్చిన పరిస్థితి ఆ 5 ఏళ్లలో మనం చూసాము. ఇక్కడ వైసీపీకి రాష్ట్రంలో కావాల్సిన కార్యక్రమాలన్నిటికి సంబంధించి కూడా ఆయన చూసేవాళ్ళు. ఇవన్నీ కూడా ఆయనకు ప్లస్ పాయింట్గానే ఉన్నాయి. సుబ్బారెడ్డి మళ్ళీ రాజ్యసభ సీటు తీసుకొని ఢిల్లీ వెళ్ళిన వైసీపీ ప్రతినిధిగా ఉన్నా, అలాగే మిథున్ రెడ్డి పార్లమెంట్లో పార్టీకి నాయకుడిగా ఉన్నప్పటికి కానీ సాయిరెడ్డి పొజిషన్ సాయిరెడ్డిగానే ఉంది, అలాగే ఉంది. కానీ ఈ టైంలో ఈయన ఎందుకు రాజీనామా చేశారనేది చూడాల్సిన విషయం. జగన్మోహన్ రెడ్డి రేపు సాయంత్రం బెంగళూరుకు వస్తారు. ఆ సమాచారం కూడా మనం అందుతుంది. అంటే జగన్మోహన్ రెడ్డి రావడానికి ముందే ఆయన ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణం అయిందా అనేది కూడా మనం ఆలోచించాల్సిన విషయం ఉంది. జగన్మోహన్ రెడ్డి కనుక రాష్ట్రంలో అడుగు పెడితే ఆయన పిలిపించుకొని మాట్లాడే అవకాశం ఉంటుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి రేపు సాయంత్రం బెంగళూరులో దిగక ముందే రేపు ఆయన రాజ్యసభ చైర్మన్ ధన్కర్ని కలబోతున్నారు, కలిసి రాజీనామా చేయబోతున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి దేశంలో కాలుపెట్టడానికి ముందే ఈయన రాజీనామాకు ఆమోద ముద్ర పడే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఇంకొక సమాచారం కూడా మనకు అందుతూ ఉంది. గొల్ల బాబురావు వైసీపీకి సంబంధించిన మరొక రాజ్యసభ సభ్యుడు, ఆయన కూడా రాజీనామా చేస్తారు అనే ప్రచారం జరుగుతుంది. ఈ ప్రచారం గతంలో ఎప్పటి నుంచో నడుస్తూ ఉంది. రాజ్యసభకు గొల్ల బాబురావు రాజీనామా చేస్తారు, ఆయన టీడీపీకో బీజేపీకో వెళ్తారని. ఇప్పుడు సాయిరెడ్డి రాజీనామా చేయడంతో ఆయన పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తుంది. ఆయన కూడా రాజీనామా చేయడానికి ఢిల్లీ సిద్ధంగా ఉన్నారని చెప్తున్నారు. దాని మీద కన్ఫర్మేషన్ రాయాలి. ఇంతకుముందు 2-3 సార్లు ఆయన పేరు వచ్చింది, రాజీనామాకు సిద్ధమయ్యారని దాన్ని ఆయన ఖండిస్తూ వచ్చారు. మళ్ళీ సాయిరెడ్డి లాంటి వ్యక్తి ఇప్పుడు రాజీనామా చేయడంతో ఇప్పుడు మళ్ళీ ఆయన పేరు వస్తుంది కాబట్టి ఆయన కూడా కన్ఫర్మేషన్ ఇవ్వాలి. మొత్తానికి రాజ్యసభ సీట్ల వ్యవహారంలో వైసీపీ కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితి ఎదుర్కొంటుందని చెప్పొచ్చు. గతంలో టీడీపీ కూడా ఇలాంటి పరిస్థితినే చూసింది. టీడీపీ తరఫున ఎవరు రాజ్యసభకు వెళ్ళినా కూడా వాళ్ళందరూ కూడా పార్టీని వదిలిపెట్టిపోయేవాళ్ళు, పార్టీని మీద విమర్శలు చేసేవాళ్ళు. గతంలో చాలా మందిని అలాంటి వాళ్ళని చూసాం. రాజ్యసభ సీట్లు ఏవి కూడా టీడీపీకి అచ్చుబాటు వచ్చేవి కాదు. అలాగే
అలాగే ఇప్పుడు ప్రాంతీయ పార్టీగా ఏపీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న వైసీపీకి కూడా రాజ్యసభ సీట్లు అచ్చుబాటు రావడం లేదా అనేది కూడా ఇప్పుడు ఒక చర్చ నడుస్తూ ఉంది. గత 3 రోజుల నుంచి విజయసాయిరెడ్డి ఢిల్లీలో ఉన్నారు. ఢిల్లీలో ఉండి బీజేపీ పెద్దలను కలిసిన తర్వాత తన అభిప్రాయాలన్నీ వాళ్ళతో చెప్పిన తర్వాతనే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. అంటే సాయిరెడ్డి ఇప్పటికిప్పుడు ఈ నిర్ణయం అన్ని ప్రకటించినప్పటికీ ఇప్పటికిప్పుడే ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా అర్థమవుతుంది. అంటే ఆయన ఎప్పటి నుంచో దీని మీద కసరత్తు చేస్తూ ఉన్నారు. 3 రోజుల నుంచి ఢిల్లీలో ఉన్నారంటే 3 రోజుల నుంచి ఢిల్లీలో బీజేపీ పెద్దలను కలుస్తున్నారు అంటే ఆయన అభిప్రాయాలను వాళ్ళతో పంచుకొని తన భవిష్యత్ కార్యాచరణ వాళ్ళకి చెప్పుకొని ఆ తర్వాత వాళ్ళ ఆశీర్వాదం తీసుకొని వాళ్ళ బ్లెస్సింగ్ తీసుకున్న తర్వాతనే ఈ నిర్ణయం తీసుకొని ఉండొచ్చు అనేది మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు. అది కోఇన్సిడెన్స్ కావచ్చు, లేకపోతే ఆయన ఉద్దేశపూర్వకంగా వ్యూహాత్మకంగా కావచ్చు. 3 రోజుల నుంచి ఢిల్లీలో ఉన్నారు, బీజేపీ వాళ్ళని కలుస్తున్నారు. రేపు జగన్మోహన్ రెడ్డి బెంగళూరులో దిగబోతున్నారు. బెంగళూరులో దిగడానికి ఆయన కొన్ని గంటల ముందే రాజీనామా చేయబోతున్నారు. మనం ఇంతకుముందు వైసీపీ 3 రాజ్యసభ ఎంపీలు రాజీనామా చేసిన విషయాలను చూసాం. మోపిదేవి వెంకటరమణ కానీ, బేద మస్తాన్ రావు కానీ, అలాగే ఆర్ కృష్ణయ్య కానీ వాళ్ళు ఇలా రాజీనామా ఇవ్వడం, అలా రాజ్యసభ చైర్మన్ వాటిని ఆమోదించడం మనం స్పష్టంగా చూసాం. అయితే రేపు సాయిరెడ్డి ఇచ్చే రాజీనామా కూడా అలాంటి ఆమోదమే లభించే అవకాశాలు ఉన్నాయని మనకు అర్థమవుతుంది. ఎందుకంటే బీజేపీ నాయకుల ఆశీర్వాదం అంతా కూడా సాయిరెడ్డికి స్పష్టంగా ఉన్నట్టు తెస్తుంది. సాయిరెడ్డి వ్యవసాయం చేసుకున్నా మరొక పని చేసుకున్నా కూడా బీజేపీ నాయకుల అండదండలు అయితే ఆయనకు అవసరం అవుతాయి. కొన్ని కేసులు, కొన్ని వ్యవహారాలన్నీ కూడా ఉన్నాయి కాబట్టి పరిచయాలను ఎవరు కూడా ఊరికే వదులుకోరు. కాబట్టి తన నిర్ణయాన్ని వాళ్ళకి చెప్పి వాళ్ళ సహకారాన్ని, వాళ్ళ తోడ్పాటుని అంతా కూడా సాయిరెడ్డి కోరి ఉంటారు. వాళ్ళ నుంచి పూర్తి అభయం వచ్చిన తర్వాత నిర్ణయం తీసుకుని ఉంటారనేది కూడా చెప్పుకోవచ్చు. బీజేపీ నుంచి పూర్తి హామీ వచ్చిన తర్వాతనే ఆయన ఈ రాజీనామా చేశారనేది కూడా చెప్తారు. మొత్తానికైతే వైసీపీకి దూరమైన సాయిరెడ్డి రాజకీయాలకు ఇక నేను ఉండను, ఏ పార్టీలో చేరనని చెప్తున్నారు. అలాగే కానీ బీజేపీ వాళ్ళతో టచ్లో ఉన్నారు. బీజేపీతో టచ్లో ఉండడం అనేది ఆయనకి వ్యక్తిగతంగా అవసరం అయి ఉండొచ్చు, లేకపోతే గతంలో ఉన్న పరిచయాలను ఎవరు కూడా వదిలేసుకోవడానికి ఇష్టపడరు. కాబట్టి ఆయన కలిసి వాళ్ళతోటి మాట్లాడి వాళ్ళతో బ్లెస్సింగ్ తీసుకునే అవకాశం కూడా ఉంది. ఒకవేళ నిజంగానే గతంలో సాయిరెడ్డి చేసిన కామెంట్స్ కానీ, గతంలో జగన్మోహన్ రెడ్డికి చేదోడు అదుగా ఉంటూ ఆయన చేసిన పనులు కానీ ఇప్పుడు రాజకీయాలను వైసీపీని వదిలిపెట్టిన తర్వాత కూటమి నుంచి ఆయన టార్గెట్ అవుతారు అని అనుకుంటే ఆ టార్గెట్ నుంచి తప్పించడానికి అమిత్ షా ఉంటుంది, బీజేపీ ఉంటుంది. కాబట్టి ఆ విధంగా హామీని కూడా తీసుకొని సాయిరెడ్డి ఈ నిర్ణయానికి వచ్చినట్టుగా కూడా మనం ఖచ్చితంగా విశ్లేషణ చేసుకోవచ్చు. మొత్తానికి అంటే ఇక్కడ ఒకటి మనం చెప్పుకోవాల్సింది, బీజేపీ నుంచి సహకారానికి కానీ తోడ్పాటుకు కానీ హామీ తీసుకున్న సాయిరెడ్డి అదే పార్టీలోకి వెళ్ళొచ్చు కదా అనే ఒక డౌట్ కూడా రావచ్చు. అయితే ఆ పార్టీలోకి వెళ్తే ఆయన ఇంకా తీవ్రమైన విమర్శలు ఎదుర్కొంటారు. నాకు వ్యక్తిగత కారణాలతోటి నేను రాజకీయాల నుంచి వైదొలుగుతాను, ఏ పార్టీలో చేరను, వ్యవసాయం చేసుకుంటాను అని చెప్పొచ్చు. దాన్ని జనం నమ్మొచ్చు. తాత్కాలికంగా వైసీపీ శ్రేణులు ఆయన్ని తిడతాయి, ఖచ్చితంగా తిడతాయి. సాయిరెడ్డి ఉన్నన్ని రోజులు అధికారాన్ని చెలాయించి ఇప్పుడు బయటికి వెళ్ళాడని ఖచ్చితంగా ఆయన మీద దుమ్మెత్తి పోస్తాయి, ఆయన విమర్శిస్తాయి, ఆయన టార్గెట్ చేస్తారు. ట్విట్టర్లో కానీ సోషల్ మీడియాలో కానీ ఆయన మీద ట్రోల్ చేస్తారు. కానీ ఆయన బీజేపీకి వెళ్ళాడంటే ఇంతకంటే ఎక్కువ విమర్శలు ఆయన ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇలాంటి సమయంలో ఆయన బయటికి వెళ్ళి ఇంకొక పార్టీ పంచం చేరాడంటే విమర్శలు ఎదుర్కొంటాడు. కాబట్టి దాని అంతటికంటే కూడా సింపుల్గా పక్క తప్పుకొని బీజేపీ సహకారం ఉంటుంది, అలాగే తాను రాజకీయంగా దూరంగా ఉండొచ్చు అనేది ఒక నిర్ణయం కావచ్చు. రాజకీయాల్లో ఒక నాయకుడు చెప్పింది యథావిధిగా అలాగే 100% జరిగిద్దని కూడా లేదు. మనం చాలామందిని గతంలో చూసాం, రాజకీయాల నుంచి దూరంగా వెళ్ళిన వాళ్ళు చూసాం. ఒక పార్టీని వదిలిపెట్టి ఇంకొక పార్టీలో చేరి ఆ పార్టీ మీద దుమ్మెత్తి పోసి నేను చనిపోతే పలాని పార్టీ కండవే కప్పుకుంటాను, పలాని పార్టీ జెండానే నా శవం మీద కప్పుతారని చెప్పిన వాళ్ళు అదే పార్టీని తిట్టి వేరే పార్టీల్లో చేరిన వాళ్ళని కూడా మనం చూసాం. కాబట్టి సాయిరెడ్డి ఇప్పుడు చెప్పిన దాన్ని 100% పాటిస్తారా లేదా అనేది కూడా మనం చెప్పాల్సిన అవసరం లేదు. కాకపోతే ఆయన ఇప్పుడు చేసిన ప్రకటన మీదే మనం కన్ఫర్మ్ అయ్యి మాట్లాడుకుంటున్నాం. కాబట్టి మొత్తానికి సాయిరెడ్డి నిర్ణయం తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి ఈ వ్యవహారాన్ని ఎలా తీసుకుంటారు అనేది కూడా మనం చూడాల్సి ఉంది. జగన్మోహన్ రెడ్డి ఇలాంటి షాకుల్ని చాలా కూడా చూశారు. ఆయన 2014లో గెలుస్తా అనుకుని ఓడిపోయినప్పుడు ఆయన పెద్ద షాక్ గురయ్యారు. ఆ తర్వాత చాలామంది ఆయన వదిలిపెట్టిపోయారు. మొన్న 2024 ఎన్నికల్లో 151 సీట్ల నుంచి 11 సీట్లకు పడిపోయినప్పుడు కూడా తర్వాత ఆయన బాగా దగ్గరోళ్ళు అనుకొని దగ్గర తీసుకున్న వాళ్ళందరూ కూడా దూరమైనప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి షాక్ గురయ్యారు. ఇటువంటి పరిస్థితుల్లో సాయిరెడ్డి లాంటి వ్యక్తి అన్నా అని పిలుచుకుంటాడు సాయిరెడ్డిని మనం చూసాం.
ఎలక్షన్ ముందు మీటింగులు పెట్టినప్పుడు ప్రకాశం జిల్లాలో మీటింగ్ పెట్టినప్పుడు సాయిరెడ్డిని పక్కన తీసుకొని జగన్మోహన్ రెడ్డి చెప్పారు, నా అన్నకంటే ఎక్కువ అని చెప్పుకున్న పరిస్థితి మనం చూసాం. అంటే జగన్మోహన్ రెడ్డి సాయిరెడ్డికి ఇచ్చిన ప్రాధాన్యత ఏంటి అనేది ఆ మీటింగ్లో మనం చూసాం. అలాంటి జగన్మోహన్ రెడ్డి అంత ప్రాధాన్యత ఇచ్చిన సాయిరెడ్డి తనను ఇప్పుడు అర్ధాంతరంగా వదిలిపెట్టి వెళ్ళడాన్ని ఎలా జీర్ణించుకుంటారనేది చెప్పడం కష్టమైనప్పటికీ కానీ ఇంత ప్రయారిటీ ఇచ్చిన తర్వాత కూడా తను ఎందుకు వదిలేశాడు అనేది జగన్మోహన్ రెడ్డి ఆలోచించే అవకాశం ఉంటుంది. ఇప్పటికే ఆయనకి సమాచారం కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది. ఇలాంటి వ్యవహారాలన్నింటి కూడా పార్టీకి ఇలాంటి వ్యవహారాలను కూడా అన్ని పార్టీలు కూడా ఎప్పటికప్పుడు ఎదురవుతూనే ఉంటాయి. ప్రతి పార్టీ కూడా ఏదో ఒక సమయంలో ఇలాంటి సమస్యలను సంక్షోభాలను కూడా చవిచూస్తాయి. కాకపోతే సాయిరెడ్డి వర్తమాన రాజకీయాల్లో ఉన్నారు. వైసీపీ మొన్నటిదాకా అధికారంలో ఉంది. జగన్మోహన్ రెడ్డి ఒక పార్టీకి అధ్యక్షుడిగా ఉన్నారు. ఆ అధ్యక్షుడికి ఈయన దగ్గరగా ఉన్నారు. ఇంత క్లోజ్ అసోసియేట్గా ఉన్న వీళ్ళు ఇప్పుడు వదిలిపెట్టిపోవడమే ఇప్పుడు ఆశ్చర్యకరమైన పరిస్థితిగా మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు సాయిరెడ్డితో పాటు ఇంకెవరైనా వెళ్తారా అని ఒక చర్చ జరుగుతుంది. అయితే ఇప్పుడున్న సమాచారం ప్రకారం సాయిరెడ్డితో పాటు ఎవరు వెళ్ళే అవకాశం లేదు. సాయిరెడ్డి కేవలం తన వ్యక్తిగత విషయాలతోటి వ్యక్తిగత వ్యవహారాలతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా చెప్తా ఉన్నారు. దేవి, చంద్రశేఖర్ ఎలా చూడాలి? బేసిక్గా ఆయన చాలా వ్యూహాత్మకంగా ప్రకటించినట్టుగానే కనపడుతోంది. అంటే ఒకవేళ తాను రాజీనామా చేయదలుచుకుంటే అధిష్టానం పెద్దలతో టచ్లోకి వెళ్ళాలి, లేదా వాళ్ళకేమైనా లేఖ పంపాలి. కానీ ముందు రోజు అమిత్ షాతోనో లేకపోతే ఢిల్లీ పెద్దలతోనో మాట్లాడిన తర్వాత నిర్ణయం తీసుకోవడం బట్టి ఆయన బీజేపీ వైపే చూస్తున్నారని ఒక క్లారిటీకి వచ్చే అవకాశాలు లేకపోలేదా? పార్టీ పెద్దలతోటి టచ్లోకి వెళ్ళడానికి ఆయన ఎవరు లేరు. ఆయనే పార్టీలో ఒక పెద్ద. జగన్ తర్వాత ఈయన ఒక పెద్ద. ఇందాక మనం చెప్పుకున్నాం, సజ్జలకి సాయిరెడ్డికి పడదు, సజ్జలకి సుబ్బారెడ్డికి పడదు, అలాగే సుబ్బారెడ్డికి సాయిరెడ్డికి పడదు. అంటే ఎవరైతే టాప్ పొజిషన్లో ఉన్న ముగ్గురు నలుగురు ఉన్నారో వాళ్ళకి పడదు. కేవలం జగన్మోహన్ రెడ్డికి ఈయన సఖ్యత ఉండేది. జగన్మోహన్ రెడ్డి ఈయనకు బాధ్యతలు అప్పచెప్పేవాళ్ళు. ఆ జగన్మోహన్ రెడ్డికే మరి ఈయన చెప్పారో లేదా మనకి ఇంకా క్లారిటీ లేదు. చెప్పినట్టు ఆయన దాంట్లో స్పష్టత చేయలేదు కాబట్టి చెప్పినట్టుగా భావించాలి. పైగా మనం అనుకున్నట్టుగా జగన్మోహన్ రెడ్డి రేపు సాయంత్రం రాబోతున్నారు. ఈయన రేపు ఉదయం 10 గంటలకి అపాయింట్మెంట్ తీసుకొని రాజీనామా చేయబోతున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి దేశంలో దిగడానికి ముందు, లండన్లో విమానం ఎక్కడానికి ముందే ఈయన రాజీనామా అనేది ఆమోదముద్ర పడిపోయి వైసీపీకి రాజ్యసభలో ఒక సీటు తగ్గిపోతుంది. ఈయన రాజీనామా ఆమోదం పొందుతుంది. కాబట్టి వ్యూహాత్మకంగానే చేసి ఉండా చెప్పుకోవచ్చు. రాజకీయంగా కూడా ఆయన ఆలోచించవచ్చు. రాజకీయంగా బీజేపీకి వెళ్ళాలనుకుంటే బీజేపీ డోర్స్ ఓపెన్ చేసే అవకాశాలు కూడా లేకపోలేదు. ఎందుకంటే ఒక రాజ్యసభ సభ్యుడు వస్తారంటే ఆ పార్టీ కాదనే పరిస్థితి ఉండదు. మనం ఇంతకు ముందు చూసాం, టీడీపీలో ఉన్న సుజనా చౌదరి, టీడీపీలో ఉన్న సీఎం రమేష్, వీళ్ళందరూ కూడా అలాగే వెళ్ళిపోయిన పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడుకిప్పుడు వైసీపీని నుంచి బీజేపీకి జంప్ అయిపోతే జగన్మోహన్ రెడ్డిని ఇలాంటి పరిస్థితుల్లో వదిలిపెట్టి పోవడం మీద వైసీపీ శ్రేణులందరి నుంచి ఆయన ఎలాంటి విమర్శలు ఎదుర్కొంటారో అదే సమయంలో ఆయన బీజేపీకి కనుక వెళితే అంతకు కొన్ని లక్షల రెట్ల విమర్శలను సాయిరెడ్డి ఎదుర్కోవాల్సి వస్తుంది. కొంతమంది దీన్ని పాజిటివ్గా తీసుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే సాయిరెడ్డి సమస్యలు సాయిరెడ్డికి ఉన్నాయి. ఆయన ఇబ్బంది పడి ఉండొచ్చు, లేదా పార్టీలో సఫికేషన్ ఫీల్ అయి ఉండొచ్చు. ఆ విధంగా ఆయన ఇబ్బంది పడి ఉంటాడులే, వీళ్ళందరూ కలిసి ఆయన ఇబ్బంది పెట్టారని. అంటే ఒక విషయం బయటకు వచ్చినప్పుడు దాని మీద 2 రకాల 3 రకాల అభిప్రాయాలు ఖచ్చితంగా వస్తాయి. కాబట్టి సాయిరెడ్డి బీజేపీకి వెళ్ళి తిట్లు తినాలనుకోలేదు. కేవలం జగన్మోహన్ రెడ్డికి దూరంగా ఉండి తన బాధ ఏదో తను పడదాం అనుకున్నాడు. అందుకోసమనే ఈ విధంగా నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. అయితే ఈ విషయం మీద పార్టీ టాప్ లెవెల్లో చర్చ జరుగుతుందనేది ఒక సమాచారం అయితే మనకు వస్తూ ఉంది. అది నిజమో కాదో తెలియదు. టాప్ లెవెల్ అంటే సజ్జల, సుబ్బారెడ్డి, ఆ స్థాయిలో ఉండే నాయకులు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, జగన్ కోటరీకి దగ్గరగా ఉండే ఎవరైతే ఉన్నారో వ్యక్తులు, వాళ్ళ దగ్గర ఈ చర్చ జరుగుతుంది. సాయిరెడ్డి ఢిల్లీలో తిరుగుతున్నాడు, బీజేపీ నాయకులతో టచ్లో ఉన్నాడు, బీజేపీ నాయకులతో చర్చలో ఉన్నాడు, అమిత్ షాని కలవడానికి ప్రయత్నంలో ఉన్నాడు. ఈయన బీజేపీకి వెళ్తాడా, బీజేపీలో చేరడానికి సిద్ధపడుతున్నాడా అనే చర్చ. అంటే